ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎంటర్టైన్మెంట్, ఒక ప్రతి ట్విస్ట్లో అన్న రేస్ మూవీని మించిన ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే తమిళ్లో చూసుకుంటే తమిళ్ మూవీలో ఎక్కువ ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టుల కన్నా ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి. ఇందులో ప్రతి ట్విస్ట్ నెక్స్ట్ ఏంటని ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్గా ఉంది. కాబట్టి ట్విస్ట్ తమిళ్ మూవీలో కొన్ని కనిపెట్టవచ్చు నెక్స్ట్ ట్విస్ట్ అని, కానీ ఈ సినిమాలో అసలు కనిపెట్టడానికి అవదు. చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. సంయుక్త మీనన్ కూడా ఆల్మోస్ట్ సూపర్ చేశారు. బాగా చేశారు. ఆమెకి కొంచెం అదే ఏజెన్సీ ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆమెకి హీరోయిన్ కాదు. ఈ సంయుక్త మేనన్కి ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్యాణ్ రాము ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అందులో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందన్న. బీజిఎమ్స్ ఆల్రెడీ ముందే చూశారు కదా నా బ్యాక్గ్రౌండ్లో. సినిమాలు చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకోరు. కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకుముందు కూడా మనకి నిఖిల్ సినిమా వచ్చింది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తాడో డెవిల్ అని చూపించి చాలా బాగా, చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంది. ఒకప్పుడు మనకి హీరోనా ఏంటని మనకు అర్థం కాదు. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ ఓడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పట్టిందని చెప్పేసి. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్గా ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్. ఆమె కూడా ఒక మంచి హిట్ పడింది అని చెప్పి. హిట్ సినిమా మాత్రం హిట్. సినిమాకి డౌట్ లేదు. సరే మనకు సలార్ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు మన కలెక్షన్స్ కానీ ఎలక్షన్స్ కానీ కొంచెం స్లో పేస్లో పోతుండేమో, కానీ సినిమా మాత్రం 100%. బింబిసారా అని కాదు, ఎందుకంటే నటన పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు ఎన్నో పాత్రలు చేశారు కాబట్టి మనకు అట్లా నటన పరంగా చూసుకుంటే కొంచెం ఆ యాక్షన్ లుక్ కానీ బింబిసారా లాగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి పొందలేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. 1 year నుంచి చూసిండే మూవీస్లో విరూపాక్ష తర్వాత బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను. సీరియస్లీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నట్లుంటుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. చాలా బాగుంది అనమాట. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 3 scenes వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే థ్రిల్ అవుతారనమాట. క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేస్తారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదని తెలుస్తుంది. మొత్తం నేను చెప్తే ఇంకా నన్ను కామెంట్స్లో వేసుకుంటారనమాట, స్పాయిలర్స్ చెప్తాను అని. అదొక ట్విస్ట్ కావచ్చు. మళ్ళీ సెకండ్ది ఏంటంటే షఫీ, ఒక యాక్టర్ షఫీ ఉన్నాడు కదా, ఛత్రపతి యాక్టర్ వచ్చేసి ఎలివేషన్ ఇస్తాడు సీరియస్లీ. అండ్ అదే టైంలో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ చెప్తారు. నిజాయితీగా ఉండడానికి నేను ఏమన్నా కుక్కని అనుకుంటానవా, నేను సింహాన్ని అని బ్రిటిష్ వాళ్ళతో చెప్తారనమాట. సో మీ అందరికీ చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు ఒక్కొక్క చుక్క నేను మీకు చూపిస్తాను అని చెప్పే డైలాగ్ కావచ్చు. మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మా నేల కావాలని వచ్చారు కదరా, మీకు ఇస్తాను, నేల ఇస్తాను, 6 అడుగులు నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, మిమ్మల్ని చంపి పాతిపెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. 1, 2, 3 డైలాగ్స్ కాదు, ఇలాంటివన్నీ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఒక 10 ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ కొంచెం అబవ్ యావరేజ్ లాగా ఉంటుంది, బట్ కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ. సో పాజిటివ్స్ అంటే అదే సెకండ్ హాఫ్లో పాజిటివ్స్ బ్రో. ఆ వచ్చే ట్విస్ట్ కావచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఏంట్రా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఇది మనం అనుకుంటా ఉంటాం అనమాట. ఆ మర్డర్, కానీ ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఒక ఇండిపెండెన్స్ కనెక్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించి, సో అంటే స్టోరీ వైజ్ అయితే నిజంగా చాలా కష్టం ఇలాంటి స్టోరీ రాసుకోవాలి అంటే. ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ బాగుంది. అది నవీన్ మేడరమే 80% చేశారని చెప్తున్నారు కదా. సో చాలా బాగుంది అనమాట. ఎవరు డైరెక్టర్ అనేది సెకండరీ, బట్ మూవీ డైరెక్షన్ అయితే నిజంగా బాగుంది. ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 3-4 ట్విస్ట్లు లేదు బ్రో. నేను కూడా ఒక ట్విస్ట్ అయితే గెస్ట్ చేయలేదన్నమాట అసలు. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు. అండ్ క్లైమాక్స్ లో ఇంకోటి ఆల్మోస్ట్ చెప్పేది మర్చిపోయినాను. క్లైమాక్స్ లో కూడా ఒక ట్విస్ట్ అనమాట, మోర్స్ కోడ్ గురించి ట్విస్ట్ వస్తుంది. అండ్ యాక్టింగ్ అయితే కళ్యాణ్ రామ్ గారు ఆబ్వియస్లీ బాగా చేస్తున్నారు. లేదు బ్రో, రెగ్యులర్ గా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు కొంచెం రెగ్యులర్ గానే ఉంటుంది, ఒప్పుకుంటాను నేను. ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ అంతా ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచి మూవీ వచ్చి అందరూ ఎంకరేజ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. ఓవరాల్ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. డిఫరెంట్ మూవీ అనమాట కంపేర్ టు రీసెంట్ మూవీస్. హిట్ డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ అమిగోస్. యాక్టింగ్ కానీ మొత్తం కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అని చెప్పక్కర్లేదు మనకి. కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు ఒక మెసేజ్ వారంటీగా మూవీ చేస్తుంటారు. వాళ్ళు ఎక్సలెంట్గా తీశారు. మూవీ అయితే చాలా బాగుంది. అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన క్లైమాక్స్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి.
కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఒక మెసేజ్ వారంటీర్ మూవీ. మనకు ఒక 1985లో ఎప్పుడో జరిగిన సంఘటన మనకు అప్పుడు చూపించినట్టు ఒక రివీల్ చేసినట్టు అనిపించింది. ఎక్సలెంట్ ఉంది మూవీ. డెవిల్ మూవీ ఎక్సలెంట్ ఉంది. కళ్యాణ్ యాక్టింగ్ చెప్పక్కర్లేదు మనకి, ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడండి. కంపల్సరీ సెట్ అయ్యారు. సాంగ్స్ అంటే ఒక సాంగ్ బాగుంది, ఒక లవ్ సాంగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్ ఇంటర్వెల్స్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది, బాగుంది. అది అంటే ఒక ఫైట్ సీన్స్, ఒక క్లైమాక్స్ కానీ వేరే ఒక లెవెల్ తీసుకెళ్లారు. ఎక్సలెంట్ ఉంది మూవీ. మిమ్సార్ తర్వాత ఒక మెసేజ్ వారంటీ మూవీ, ఒక ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. వేరియేషన్స్ అంటే మనకి భీమసార్లో కొంచెం వేరియేషన్ ఎట్లా ఉంటే అట్లా అనిపించింది. ఎక్సలెంట్ ఉంది అంటే యాక్టింగ్ అయితే. ఫ్యామిలీ యాక్టింగ్ చూడొచ్చు. అంటే కొంచెం బోరింగ్ అనిపించినా మనకి పర్లేదు, ఒక మెసేజ్ వారంటీ కదా, పర్లేదు చూడొచ్చు. కెరీర్లో హిట్ అనుకోవచ్చు. గుడ్ మూవీ. అంటే ట్విస్ట్ అంటే మనకి స్టార్టింగ్ తెలియదు, ఒక బ్రిటిష్ ఏజెంట్ అనుకుంటాం కళ్యాణ్ రామ్ గారిని, కానీ లాస్ట్కి ఒక క్లైమాక్స్ తివర్ణ అనే ఒక అంటే సుభాష్ చంద్రబోస్కి ఒక ఏజెంట్ కొడుకుజం అని చూపిస్తారు. అక్కడ కొంచెం మనకి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసి అర్థమవుదు, సెకండ్ లాస్ట్ ఎండ్ వరకు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది మూవీ. ఎక్సలెంట్ ఉంది మూవీ, గుడ్ మూవీ. డెవిల్ కళ్యాణ్ రామ్ గారు మూవీ చూశాను అన్నప్పుడు నేను. మూవీ గుడ్ అన్న. అండ్ ఇది ఫ్రీడమ్ ఫైట్ థీమ్డ్ మూవీ. ఇది మనకైతే A to Z ఫ్రీడమ్ ఫైటర్ మూవీ, బ్రిటిషర్స్ మనం రూల్ చేస్తున్న టైంలో జరిగిన రెవల్యూషనరీ రిలేటెడ్ మూవీ ఇది. అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఇది కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయిన అనుకోవచ్చు అన్న మనం అయితే. అండ్ ఇది న్యూ ఇయర్లో మంచి స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు. అమిగోస్ తర్వాత హిట్ పడేది మూవీ కూడా తీయలేదు ఆయన. సో ఈ అమిగోస్ తర్వాత ఫ్లాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది, బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు ఇద్దరు కాంబినేషన్. ఇది హిట్ అనే చెప్పొచ్చు అన్న. అండ్ ద థింగ్ ఈజ్ హీరో ఓరియంటెడ్ మూవీ అన్నది కంప్లీట్గా. అండ్ ద ఫైట్ సీన్స్ ఆర్ వెరీ గుడ్. స్టోరీ అంటున్నారు, ఏమంటారు? ఇది రొటీన్ స్టోరీ కాదన్న. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ టైప్ మూవీ అయితే కాదు. ఇది ఫ్రీడమ్ రెవల్యూషనరీ టైప్ మూవీ. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. కొన్ని సీన్లు బింబిసారాలో లాగా ఉన్నాయని అంటున్నారు. లేవన్న, బింబిసార్ అది వేరే థీమ్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్ అన్న. మనకు తెలుస్తుంది కదా అన్న, ఒక మూవీ ఇప్పుడు లేటెస్ట్ అంటే మోడర్నైజేషన్ వేరే ఉంటుంది. ఇది ఫ్రీడమ్ ఫైట్ సీన్ అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఆర్ థీమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ అన్నీ కానీ మనకి ఆ టైప్ థీమే పెట్టారు. ఆవిడ రోల్ కూడా బాగానే ఉంది, బాగుంది. ఇది హిట్ పడినట్టు. మూవీ చూస్తాను, మంచిగా అనిపించిందండి. సినిమా మంచిగా అనిపించింది. ఫస్ట్ నుంచి డెవిల్ మూవీ మంచిగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్లు అనిపించిందండి. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంది. మోర్ ఓవర్ మనం గెస్ చేయడానికి ఏం ఉండదు ఇక్కడ. అంటే మన నడిపించిన విధానం అయితే, స్టోరీ లైన్ నడిపించిన స్క్రీన్ పై అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారండి సినిమా అయితే. హైలైట్స్ అనిపించి సస్పెన్స్ బాగా హైలైట్స్ ఉంది. ట్విస్ట్లో సస్పెన్స్ బాగా హైలైట్ అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ నడిపించిన స్టోరీ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయండి సినిమాకి. లాగే అనిపించలేదండి, అంటే లాగే అనిపించలేదు. అంటే ఎడిషనల్ కొన్ని ఏదో కావాలని పెట్టినట్టు అనిపించింది, కానీ అవన్నీ ట్విస్ట్ పరంగా అంటే ఒక ఆడియన్ ఎంజాయ్ చేసే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగానే పెట్టారండి. ఎలాంటి బింబిసార్ అంతా లేదండి, అది సపరేట్ ఇది సపరేటు. కానీ బింబిసార్ అంతా సూపర్ డూపర్ హిట్ ఏం కాదు. కానీ మోర్ ఓవర్ ఈ సినిమా అయితే మాత్రం అంటే ఫ్రీడమ్, నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చింది సినిమా అండి. ఇది సూపర్ అండి. కళ్యాణ్ రామ్ చాలా యాక్ట్ చేశాడు, చాలా యంగ్ అనిపించాడు ఈ సినిమాలో. సెపరేట్ అంటే లుక్ పరంగా చాలా బాగా అనిపించింది. సంయుక్త మీనన్, మాలవిక నాయర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని స్క్రీన్ ప్లే అండ్ సంయుక్త మీనన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మాలవిక కొంతవరకే స్క్రీన్ షేర్ చేసుకుందాము. కామెడీ కానీ అంటే సాంగ్స్ కానీ పెద్ద స్కోప్ లేదన్న దీంట్లో. ఓన్లీ స్టోరీని, నేతాజీని ఒక మామూలుగా ఆయన ఎలా ప్రొడక్ట్ చేయాలి బ్రిటిషర్స్ నుంచే ఈ స్టోరీ నడిపించాడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టాడండి. స్టోరీ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఖచ్చితంగా చూడండి. ఎలాంటి మీకు బోర్ కొట్టదు, యూ విల్ ఎంజాయ్. డైరెక్షన్ బాగా తీసాడు అభిషేక్ నామా, బాగా తీసాడు. అట్లేం లేదండి, బాగా నడిపించాడు. ఏదో డైరెక్టర్ ఇంపాక్ట్ ఏం పర్లేదండి, మంచిగా అనిపించింది సినిమా అయితే. నేనైతే బాగా 3 and out of 5.